హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డిష్. ఏంటబ్బా ఇంటర్నేషనల్ డిష్ అనుకుంటున్నారా? అదేనండి ఈ మధ్య కాదు, ఇంతకుముందు ఎప్పుడో కొంచెం బాగా ఫేమస్ అయింది కదా యూట్యూబ్‌లో, ఆఫ్రికన్ ఫూఫు. సో, అదైతే ట్రై చేద్దామని అనుకున్నామనమాట. మా హస్బెండ్‌కి ఈ మర్లగడ్డ, మేమైతే మర్లగడ్డ అంటాము. అచ్చ తెలుగులో అయితే కర్ర పెండలం అంటారనమాట దాన్ని. సో, అది తినాలనిపించి మా హస్బెండ్ అయితే తెచ్చుకున్నారు. దాంట్లో నుంచి ఒక వేరుని నేను తీసేసుకొని ఇలాగైతే డిష్ తయారు చేయాలనుకున్నాము. దానికి మా హస్బెండ్ నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే మరలగడ్డని మంచిగా కడిగేసుకోవాలి. ఎందుకంటే అదొక చెట్టు వేరు కాబట్టి భూమి లోపల ఉంటుంది కదా! సో, మొత్తం మట్టి ఉంటద్ది. మొత్తం నీట్‌గా కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన తోలు తీయాలంటే అది పెద్ద ముక్కగా ఉంటే కష్టం అవుతదనమాట. సో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దానిపైన బ్లాక్‌ది కాకుండా లోపల పింక్‌ది కూడా ఉంటద్ది. సో, అది కూడా తీసేయాలి. ఒకసారి మధ్యలో కత్తితో ఘాటు పెట్టి కొంచెం పైకి లేపితే వచ్చేస్తాయన్నమాట. అలాగ మంచిగా తోలు తీసేసుకున్నాయి. వాటిని ఏం చేయాలంటే ఇంకా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేయాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న దాన్ని మంచిగా మిక్సీకి పట్టేసుకోవాలి. మంచిగా దోస బ్యాటర్‌లాగా వచ్చేస్తుందనమాట అది. సో, అది చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంతమంది ఆయిల్ వేస్తున్నారు. కొంతమంది 2 స్పూన్ల ఘీ కూడా వేస్తున్నారు. నేనైతే ఏమీ వేయలేదు. నేను మొత్తం ప్యూర్‌గా చేసి పెట్టుకున్న దాన్నయితే బాండీలోకి వేసేసుకొని కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసుకున్నాననమాట. మిక్స్ చేసుకొని ఇంకా మొదలుపెట్టామండి బాబు సిమ్‌లో పెట్టి కలపడము. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంది. కలుపుతూనే ఉండాలి మనమైతే. చేతులు నొప్పి పుట్టినా పర్వాలేదు కలుపుతూనే ఉండాలి. సో, ఇలా కలుపుతున్న కొద్దీ దాని కన్సిస్టెన్సీ అనేది మారుతూ వస్తుందనమాట. లైక్ చాలా గమ్మీగా వచ్చేస్తుంది. మనకి ఇది స్మెల్ ఏం రావట్లేదు చేసేటప్పుడు. సో, మనం స్మెల్ తగ్గిపోతే ఉడికింది అలా అనుకోవాల్సిన అవసరం లేదు. యెల్లోయిష్‌గా వస్తే మనకి ఫూఫు డిష్ అనేది తయారైపోయినట్టే అనమాట. అందరూ చికెన్‌తో తింటున్నారు. మా ఇంట్లో అయితే ఎండు చేపల పులుసు ఉంది. దాంతో అయితే మేము టేస్ట్ చూసాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.